కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు తమ సోదరీమణుల సింధూరాన్ని తుడిచేసి వితంతువులు చేశారని, అందుకే మోదీ ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషీని సైనిక విమానంలో పాక్కు పంపించి గుణపాఠం నేర్పించారని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన్ను మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మంత్రి వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటుగా కించపరిచేవిగా ఉన్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్ బీజేపీ అధిష్టానం విజయ్ షాను పిలిపించి చీవాట్లు పెట్టింది. ఉగ్రవాదుల దుశ్చర్యలతో తన మనసు వికలమై అలాంటి వ్యాఖ్యలు చేశానని, కులమతాలకు అతీతంగా ఖురేషీ చేసిన సేవలకు తాను సెల్యూట్ చేస్తున్నానని షా చెప్పారు. ఆమెను కించపరిచే ఆలోచన కలలో కూడా రాదని, తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే 10 సార్లు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని అన్నారు. जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे, वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी की तैसी करवाई. एक बार मोदी जी के लिए जोरदार ताली बजाएं. उन्होंने कपड़े उतार के हमारे हिंदुओं को मारा और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तैसी करने हमारे जहाज से उनके घर. अब मोदी जी कपड़े तो उतार नहीं सकते थे, इसलिए उनके समाज की बहन को भेजा कि तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें नहीं छोड़ेगी. देश का सम्मान, मान सम्मान और हमारी बहनों का सुहाग का बदला तुम्हारी जाति की समाज की बहनों को पाकिस्तान भेजकर से कोई ले सकता है. और उन्होंने कहा था. కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు తమ సోదరీమణుల సింధూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారని, అందుకే మోదీ ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియా ఖురేషీని సైనిక విమానంలో పాక్కు పంపించి గుణపాఠం నేర్పించారని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన్ను మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. जिन्होंने हमारी बेटियों के सिंदूर उजाड़े थे, वही कटे पिटे लोगों को हमने उन्हीं की बहन भेज करके उनकी ऐसी की तैसी करवाई. एक बार मोदी जी के लिए जोरदार ताली बजाएं. उन्होंने कपड़े उतार के हमारे हिंदुओं को मारा और मोदी जी ने उनकी बहन को उनकी ऐसी की तैसी करने हमारे जहाज से उनके घर. अब मोदी जी कपड़े तो उतार नहीं सकते थे, इसलिए उनके समाज की बहन को भेजा कि तुमने हमारी बहनों को अगर विधवा किया है तो तुम्हारे समाज की बहन आके तुम्हें नहीं छोड़ेगी. देश का सम्मान, मान सम्मान और हमारी बहनों का सुहाग का बदला तुम्हारी जाति की समाज की बहनों को पाकिस्तान भेजकर से कोई ले सकता है. और उन्होंने कहा था. మంత్రి వ్యాఖ్యలు అత్యంత సిగ్గుచేటుగా కించపరిచేవిగా ఉన్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మధ్యప్రదేశ్ బీజేపీ అధిష్టానం విజయ్ షాను పిలిపించి చీవాట్లు పెట్టింది. ఉగ్రవాదుల దుశ్చర్యలతో తన మనసు వికలమై అలాంటి వ్యాఖ్యలు చేశానని, కులమతాలకు అతీతంగా ఖురేషీ చేసిన సేవలకు తాను సెల్యూట్ చేస్తున్నానని షా చెప్పారు. ఆమెను కించపరిచే ఆలోచన కలలో కూడా రాదని, తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే 10 సార్లు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని అన్నారు. ఇక కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. విజయ్ షా వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించింది. మరోవైపు విజయ్ వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.